ప్రియమైన వారలారా, ఈ లోకంలో అప్పుడప్పుడు కొన్ని మాటలు మనము వినేటువంటి వారముగా ఉంటాం. ఏమిటంటే, ఫలానా వ్యక్తి నన్ను మోసం చేశాడు అని, అలాగనే మా అన్న లేకపోతే మా అక్క, మా అమ్మ నాన్న, మా అత్త మామ, చివరికి మా ఆయన మా ఆవిడ నన్ను మోసం చేశారని మనం మాట్లాడుకునేటువంటి వారముగా ఉంటాం. అలాగనే అప్పుడప్పుడు మనం వినేటువంటి వారముగా ఉంటాం. అలాగనే బిడ్డలు కూడా అంటూ ఉంటారు, మా తల్లిదండ్రులు మమ్మల్ని మోసం చేశారని. బిడ్డల విషయమే కూడా తల్లిదండ్రులు అంటారు, మా బిడ్డలు మమ్మలను మోసము చేశారు అని. ఇంకా మనము జ్ఞాపకం చేసుకుంటే, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనమే సంఘంలో సేవకుడు మమ్మల్ని మోసం చేశాడని, లేకపోతే సంఘంలో సంఘ పెద్దలు మమ్మల్ని మోసం చేశారని, అదే రీతిగా విశ్వాసులు మమ్మల్ని మోసం చేశారని, ఇలాగూ క్రైస్తవ సమాజంలో కూడా మనము మాట్లాడుకునే వారముగా ఉంటాం. అలాగూ మాట్లాడుకోవటానికి కారణం ఏమిటి? అలాగనే వారి చేత మనం మోసపోవటానికి కారణమేమిటి అనేటువంటిది ఈ రాత్రికాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ వారముగా ఉందాం. ప్రారంభంలో ఇప్పుడు నేను మాట్లాడుతూ వచ్చినటువంటి ఈ మాటలను బట్టి మనము చదువుతూ వచ్చినటువంటి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం మనకి ఇప్పటికే జ్ఞాపకం చేస్తున్నది. ఏమిటి? మరలా చూద్దాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును. అనేక పర్యాయాలు మనలను ఎవరు చూడటలేదులే అని మన ఇష్టానుసారముగా మనము ప్రవర్తించేటువంటి వారముగా ఉంటాం. మన ఇష్టానుసారముగా మనము జీవించేటువంటి వారముగా ఉంటాం. కానీ వాస్తవం ఏమిటి అంటే, పిన్నటి వాళ్ళ మిగతా దేవుల గురించి మనకెందుకు, కానీ మన దేవుని గురించి మనం చూస్తే రండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 24-25 వచనాలను చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 24-25 వచనాలు మనం చూద్దాం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యముని ఎరిగినవాడు గనుక ఎవడను మనుషుని గురించి ఆయనకు సాక్ష్యమియ్యనక్కరలేదు. ఇక్కడ మన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడు అంటే, ప్రేంటి వాళ్ళరా, ఆయన నిన్ను నన్ను అలాగనే మన ఇంట్లో ఉన్నటువంటి వారిని, మన గ్రామంలో ఉన్నటువంటి వారిని, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా, అందులో ఆయన ఇందు బాప్తీసము తీసుకునేటువంటి వారికి కావచ్చు, బాప్తీసము తీసుకునేటువంటి వారికి కావచ్చు, అలాగనే మందిరానికి వచ్చిపోయేటువంటి వారికి కావచ్చు, ఇంకా చూస్తే మందిరానికి రానటువంటి వారికి కావచ్చు, ఎవరైనా సరే ప్రపంచంలో ఉన్నటువంటి వారందరినీ కూడా మన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడంటే, ప్రేమిటి వాళ్ళరా, చక్కగా తేటిగా చూస్తున్నాడు. ఎంతకంటే వారి యొక్క ఆంతర్యమును, వారి యొక్క హృదయాన్ని కూడా ఆయన ఎరిగినటువంటి వాడు. మనం ఎరుగుదాము కదా, మన హృదయంలో ప్రేమిట తలంపు పుట్టకమునిపై ఆయన దానిని ఎరిగినటువంటి వాడు. ఇంకా మనం 139వ కీర్తనలో మనం చూసినట్లయితే రండి, అక్కడ ఆ మాట ఉంటుంది. రండి, 139వ కీర్తన మనము 2, 3, 4 వచనాలను మనం చూస్తే, 139వ కీర్తన 2, 3, 4 వచనాలు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టకమునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఇక్కడ మనము చదువుతూ వచ్చిన భాగంలో చూస్తే, మన దేవుడు ప్రిమిటి వాళ్ళరా నిన్ను నన్ను చక్కగా చూస్తూ ఉన్నాడు. ఎంతగా చూస్తుంటే మన యొక్క హృదయ తలంపుల్లో ఉన్నటువంటి ఆలోచనలు చూస్తూ ఉన్నాడు. మన యొక్క నడకను, మన యొక్క పడకను, మనము కూర్చునుట, మనము లేచుట, మనము నడుచుట, ప్రతి దానిని కూడా, మనం మాట్లాడేటువంటి ప్రతి దానిని కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే చక్కగా తేటగా చూస్తూ ఉన్నాడు. ఈ తేటగా చూస్తున్నటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంటే, మనము అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడలో గురించి ఆ యొక్క మాట అయినప్పటికీ కొంచెం మన ఈ జీవితానికి అప్లై చేసుకుంటే
ప్రకటన గ్రంథంలో అంటాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున వానికి సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఈ దినాన నేను మోసపోయినా మా ఆవిడ ద్వారాగా, అనగా నా భర్త ద్వారాగా, నా భార్య ద్వారాగా, నా బిడ్డల ద్వారాగా, నా తల్లిదండ్రుల ద్వారాగా అని మాట్లాడేటువంటి మనము ప్రేమిటి వాళ్ళ అలాగున ఉండటానికి కారణం ఏమిటంటే, మనం చేస్తూ వచ్చినటువంటి క్రియే దేవుడు మనకి ఇచ్చాడు. మనం చేస్తూ వచ్చినటువంటి ఆ యొక్క పనికి ప్రతిఫలాన్ని ఈ దినాన దేవుడు మనకి ఇచ్చాడు. అంటే మనము కూడా ఏం చేసినామంటే ఇతరులను మోసం చేసినాం. మనము కూడా ఏం చేసినామంటే ఇతరులను ప్రేమిటి వాళ్ళ మోసం చేశాము కనుక, కాబట్టి అందులో తల్లి ఉండవచ్చు, అందులో భార్య ఉండవచ్చు, అందులో తండ్రి ఉండవచ్చు. అదే జీవితం నేడు మనకు కూడా ప్రేమిటి వాళ్ళ జరుగుతున్నది అనేటువంటిది ఈ గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనాన్ని ఆధారం చేసుకొని మొట్టమొదటిగా మనం ఎరుగుదాం. ఇది నేను మోసపోతున్నా, నన్ను మోసం చేస్తూ ఉన్నారు అని నువ్వు పలగటానికి కారణం ఏమిటంటే, నువ్వు ఇతరులను మోసం చేశావో, ఇంకా నువ్వేం చేస్తున్నావు అంటే మోసం చేస్తూనే ఉన్నావు. అందుకే నిన్ను మోసం చేసినటువంటి వారు ఉన్నారు, ఇంకా నిన్ను మోసం చేస్తున్నటువంటి వారు ఉన్నారు. ఎందుకు అలాంటి జీవితం అంటే, నువ్వు చేస్తూ వచ్చే క్రియలకు దేవుడు ప్రేమిటి వాళ్ళ ప్రతిఫలం ఇచ్చాడు, జీతం ఇచ్చాడు. ఇది జ్ఞాపకం చేసుకో. నా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన యొక్క పూర్తి జీవితాన్ని ఎరిగినటువంటి వాడు. ఎంతగా అంటే ప్రేమిటి వల్ల ఆయన సింహాసనం గురించి మనం చూస్తే, ఆకాశం ఆయన సింహాసనముగా చేసుకొని, భూమిని ఆయన తన పాదపీఠముగా చేసుకొని ఏం చేస్తున్నాడు, నిన్ను నన్ను పరిపాలిస్తూ ఉన్నాడు, నిన్ను నన్ను చూచేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. దురదృష్టమో ఏమిటంటే అది మనం ఎరగలేకపోతూ ఉన్నాం. కొన్ని పర్యాయాలు మనం నిజాలే మాట్లాడుకుందాం. ప్రేమిటి వల్ల ఎక్కడి నుండి సేవకులు కావచ్చు, సేవకురాలు కావచ్చు, లేకపోతే మన సంఘంలో అనగా మన బంధువుల్లో ఉన్నటువంటి వారు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, అంటే వారు మన ఇంటి పక్కన ఉండకపోతే వీరికి ఎవరో చెప్పారు నా గురించి, అందుకే నా జీవితాన్ని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారని మనం మాట్లాడుకుంటాం. ఎవరో చెప్పారు నా జీవితాన్ని గురించి అని గ్రహిస్తున్నటువంటి నీవు, అంతకంటే ముందు దేవుడు ఆకాశంలో తన సింహాసనాన్ని వేసుకొని, ఆయన భూమిని తన పాదపీఠముగా చేసుకొని ఆయన పరిపాలిస్తూ ఉన్నాడని, మన యొక్క హృదయ తలంపులను పూర్తిగా ఎరిగినటువంటి వాడని, మన నడకను, మన యొక్క పడకను, మన యొక్క మాటను ఆయన ప్రతిదీ చక్కగా చూస్తూ ఉన్నాడని ప్రేమిటి వాళ్ళరా ఎరగలేకపోతున్నాం. మనుషుడు చెప్పాడు అనుకుంటున్నాం. కాదు, మనుషుడు చెప్పలే. దేవుడు ప్రేమిటి వాళ్ళ నీ యొక్క జీవితం అంతటిని చూచి నీ జీవితాన్ని మార్చుకుంటావేమోనని, నీ జీవితాన్ని సరిచేసుకుంటావేమోనని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నాడు. దీని గురించి మనము 2వ పేతురు పత్రికలో చూస్తే ఎన్ని పర్యాయాలు ఈ భాగాలు చెప్పుకున్నా, లోకంలో ఒక సామెత ఉంటుంది, చెవిటోడి ముందు శంఖం ఊదినట్లేనని. ప్రేమిటి వాళ్ళ ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, దేవుని యొక్క వాక్యము మనల్ని దర్శిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ మన జీవితాన్ని సరిచేయాలని ఆయన తన 2 చేతులు దినమెల్లా చాచి మనల్ని ఆహ్వానిస్తూ ఉంటే, ఆయన యొక్క మాటను మనం స్వీకరించకుండా ప్రేమిటి వాతభైన మనస్సాక్షితో ఉండి ఏం చేస్తున్నామంటే, మనుషులు నాతో మాట్లాడుతూ ఉన్నారు, మనుషులు చెబుతూ ఉన్నారు, మా ఇంటి పక్కన ఉన్నారు కదా, లేకపోతే మా ఇంటి పక్కన ఉన్న వారు ఎవరో చెప్పారు, మా ఇంటి పక్కన వాళ్ళు కూడా మందిరానికి వస్తారు కదా అని ఇలాంటి బహు దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో మనము జీవిస్తూ ఉన్నాం. చూడండి, మనము 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు మనం చూస్తే, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములను ఏ ప్రవచనమున పుట్టదని మొదట గ్రహించుకునవలెను. ఏలైనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చని బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. ప్రిమిటి వాళ్ళారా, ఇక్కడ నిలబడి చెప్పే మనుషుడు నీకు తెలియపరిచిన లేఖనములు అనగా దేవుని యొక్క మాటలు తన యొక్క సొంత ఆలోచన బట్టి ఎవడు చెప్పడు, తన యొక్క సొంత తలంపుని బట్టి ఎవడు చెప్పడు. వారందరూ కూడా దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి, ముందు దేవుని ఆత్మచేత నింపబడి, ఆ నింపబడిన ఆత్మ ప్రేరేపణతో
నీతో మాట్లాడేటువంటి వారుగా ఉంటారు. ఇది జ్ఞాపకం చేసుకో. దీని గురించి మళ్ళీ అపోస్తలుడైన పౌలు కూడా తెలియపరిచేటువంటి వాడుగా ఉంటాడు. తిమోతికి రాసినటువంటి పత్రికలో మనము చూసినట్లయితే దాని గురించి రండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇందాక అక్కడ మనుషులు పరిశుద్ధాత్మను ప్రేరేపింపబడినటువంటి వారే దేవుని మూలముగా పలికిరని ఉన్నది. ఆ దేవుని మూలముగా ఎలాగూ పలుకుతున్నారంటే దైవావేశం వలన, దేవుని యొక్క ప్రేమైనటువంటి వాళ్ళ ఆవేశాన్ని బట్టి, దేవుని యొక్క కోపాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే మనతో అది ఎవరైనా సరే, నేను కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అది స్త్రీలే కావచ్చు, పురుషులే కావచ్చు, మనకు తెలియపరిచేటువంటి ప్రతి ఒక్క మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. అది దేవుని యొక్క ఆత్మ చేత నింపబడే, దేవుని యొక్క దైవావేశం వలన, దేవుని యొక్క ప్రేరణ చేత మన దగ్గరకు వస్తూ ఉన్నది. కాబట్టి ఇది మనం జ్ఞాపకం చేసుకొని వాక్యానికి ప్రేమిటి వాళ్ళరా మన జీవితాన్ని అప్పగించుకుందాం. వాక్యానికి మన జీవితాన్ని ప్రతిష్ఠించుకుందాం. ఎందుకంటే వాక్యము నన్ను పరిశుద్ధపరిచేటువంటిదిగా ఉంటుంది. వాక్యము నీవు నేను నడవలసిన మార్గంలో ప్రేమిటి వాళ్ళరా నడిచేదాని కొరకై మనకు బోధించి ఆ మార్గములలో అది మనల్ని నడిపేటువంటిదిగా ఉంటుంది. ఎంతగా నడిపేటువంటిదిగా ఉంటుంది అంటే మనం తొట్టిల్లకుండా ఉండేదాని కొరకై వాక్యం మనకు ఎంతగానో సహాయపడుతుంది. అందుకే ఏం చేద్దామంటే ఆ వాక్యాన్ని దైవం ద్వారా దేవుడే మన ద్వారాగా మాట్లాడుతున్నాడని, దైవం వలననే ఆ యొక్క మాటలు మన ఎద్దకు వచ్చినవని అంగీకరించి వాక్యానుసారంగా నడుచుకుందాం. ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నువ్వు మోసపోతూ ఉన్నావంటే, మోసగింపబడ్డావు అంటే, అలాగనే మోసపోతూనే ఉన్నావు అంటే నువ్వు ఒకరిని మోసం చేసావు. ఇంకా నువ్వు ఏం చేస్తావంటే మోసం చేస్తూనే ఉన్నావు. నీ జీవితమే అనగా నువ్వు చేస్తూ వచ్చే పనికి ప్రతిఫలమే మరలా నీ దగ్గరకు వచ్చిందని జ్ఞాపకం చేసుకొని ప్రింట్ వల్ల మోసం చేయకుండా ఉండు. మోసం ఎందుకు చేస్తారంటే కీడు కొరకై. నువ్వు ఒకరిని మోసం చేసింది కీడు కొరకు చేసినావు గనుక అదే కీడు నీ మీదకు వచ్చింది. నీకు కీడు రాకుండా ఉండాలి అంటే నువ్వు ఇతరులకు కీడు చేయవద్దు, అనగా ఇతరులను మోసం చేయవద్దు. అలాగనే మోసం చేస్తే రెండవ నష్టం ఏమిటో కూడా తర్వాత జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో కొంతమంది జీవితాలను మనము ఉదాహరణగా ధ్యానం చేసుకుందాం. రండి. ఆది కాండము 31వ అధ్యాయము. ఆది కాండము 31వ అధ్యాయము 41వ వచనం చదువుకుందాం. ఆది కాండము 31వ అధ్యాయము 41వ వచనం చదువుకుందాం. 31వ అధ్యాయం ఆది కాండం 41వ వచనం. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటేని నీ 2 కుమార్తె నిమిత్తము 14 ఏండ్లను, నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నీకు కొలువు చేసి తిని, అయినను నీవు నా జీతము 10 మారులు మార్చితివి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యాకోబు. ఆ యాకోబు ఒక వ్యక్తి దగ్గర 8 సంవత్సరాలు ప్రిమిడి వాళ్ళ జీతగాడుగా ఉన్నాడు, పనివాడిగా ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆ 20 సంవత్సరాలలో 10 మార్లు తన జీతాన్ని ఏం చేశాడు, మార్చినటువంటి వాడుగా, అనగా 10 సార్లు ఆ యాకోబు అనే వ్యక్తిని యాకోబు యజమానుడు ఏం చేశాడంటే మోసం చేశాడు. ఇంకోటి ఏంటంటే యాకోబును మోసం చేసిన యజమానుడు ఎవరో కాదు, తన సొంత మేనమామ, అలాగనే పిల్లనిచ్చిన మామ. జ్ఞాపకం చేసుకోండి, తన భార్యల తండ్రి. ఇప్పుడు మేనల్లుణ్ణి
బిడ్డల యొక్క భర్తను అనగా కుమార్తె యొక్క భర్తను మోసం చేసిన వ్యక్తిగా లాబాను ఉన్నాడు. ఎందుకు లాబాను అల్లుడినే మోసం చేశాడు? అది కూడా 20 సంవత్సరాల జీవితంలో 10 మార్లు మోసం చేశాడు అంటే ప్రియమైన వాళ్ళరా, యాకోబు తన అన్నకు చేస్తూ వచ్చిన మోసం ఇక్కడ యాకోబు అనుభవిస్తున్నాడు. ఇక మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రియమైన వాళ్ళ, మనం చేసినటువంటి మోసం కంటే మనల్ని మోసం చేసేటువంటి వాళ్ళు ఎక్కువైపోతారు. యాకోబు జ్ఞాపకం చేసుకుని తన అన్నను ఎన్నిసార్లు మోసం చేశాడు? 2 సార్లు మోసం చేశాడు. ఇక్కడ మామ ఎన్నిసార్లు మోసం చేశాడు? 10 సార్లు. ఇంటూ 2 ఇంటూ 5 జ్ఞాపకం చేసుకుని ప్రియమైన వాళ్ళారా, అంటే మనము ఒకరి దగ్గర రూపాయి తింటే మనల్ని ఇతరులు మన దగ్గర ఎంత తింటారు? 5 రూపాయలు తింటారు. అందుకే జ్ఞాపకం చేసుకున్నట్లయితే జక్కయ్య కూడా అంటాడు, పొట్టివాడని జక్కయ్య, నేను ఎవని యొద్ద తీసుకుంటే అన్యాయంగా తీసుకుంటే వానికి ఏం చేస్తా? తిరిగి 4 అంతలు ఇచ్చేస్తా. నేను వాడి దగ్గర ఒక రూపాయి తీసుకుని దానికి తిరిగి 4 రూపాయలు కలిపి మొత్తం ఎంత ఇస్తా? 5 రూపాయలు ఇస్తానంటూ ఉన్నాడు. ఇది మనం ఎరగవలసిన సత్యం ప్రియమైన వాళ్ళరా. ఇది ఈ రాత్రికాల సమయంలో తెలుసుకోవాల్సిన నిజమే. మనం మోసపోతున్నాం, దారుణంగా మోసపోతున్నాం. ఇంటి ముందు, ఇంటి వెనక, ఇంటికి ఎడం ప్రక్కన, కుడి ప్రక్కన ఉన్నటువంటి వారు అందరూ మనం మోసం చేస్తున్నారు. ఎందుకయ్యా మనల్ని మోసం చేస్తున్నారంటే అంత దారుణంగా మనం చేస్తూ వచ్చిన మోసమే జ్ఞాపకం చేసుకోవాలా. మనం చేస్తూ వచ్చిన మోసమే ఈ దినాన ప్రియమైన వాళ్ళ మనం దారుణంగా మోసపోవటానికి కారణమైనటువంటిది మన యొక్క పాపమే అనేది మనము జ్ఞాపకం చేసుకుందాం. దావీదు కూడా అంటాడు, ఏమంటాడు? నాతాను ప్రవక్త వచ్చి దావీదుతో చెబుతాడు, గొర్రె పిల్లల గురించి చెప్తాడు. అప్పుడు దావీదు ఏమంటాడు? ఆ గొర్రె పిల్లకు ప్రతిగా ఏం చేయాలా? 4 గొర్రె పిల్లలు ఇవ్వాలా. అంటే బైబిల్ గ్రంథం ఆటోమేటిక్గా నీకు నాకు జ్ఞాపకం చేస్తుంది. అంటే మనము ఒకరిని కష్టపెడితే 5గురు మనల్ని కష్టపరుస్తారు. మనము ఒకరికి రూపాయి నష్టం చేస్తే మనకు 5 రూపాయల నష్టం కలుగు చేస్తారు. ఇది మనము జ్ఞాపకం చేసుకోవాలి. సరే, యాకోబు జీవితానికి మనం వద్దాం. ప్రియమైన వాళ్ళారా, యాకోబు జీవితంలో మనం చూసినట్లయితే ముందు ఏమన్నాడు? 7 సంవత్సరాలు కొలువు చేస్తే నువ్వు ఇష్టపడిన నా కూతురు ఎవరు? చెప్పాలి, పెద్దగా చెప్పాలా? రాహేల్నిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. అలాగనే ఎంతో ఆ లోకంలో ఒకటి ఉంటుంది, ప్రేమ ఉంటే కష్టం అనేటువంటిది అనిపించదంట. ఆయన కూడా అట్టే అనిపించింది. ఆయన ఏం చేశాడు? ఆమె మీద ప్రేమతో ఆ కష్టమంతని కూడా మర్చిపోయి 7 సంవత్సరాలు కొలువు చేశాడు. తర్వాత ఏమవుతూ వచ్చింది అంటే మొట్టమొదటిగానే భార్య విషయంలో మామ మోసం చేసినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రేమించినటువంటి రాహేలుని ఇవ్వక అక్కడ కొంత బలహీనముగా అవమానకరముగా ఉన్నటువంటి లేయాను తన మామైనటువంటి లాభాను ప్రేమిటి వల్ల ఇచ్చినాడు. తర్వాత మనం చూస్తే తన జీతంలో కూడా ఏం చేసినాడంటే తర్వాత 9 పర్యాయాలు మార్చినటువంటి వాడుగా ఉన్నాడు. దాని గురించి ఇక్కడ లాబాను తన 2 భార్యలతో మాట్లాడేటువంటి వాడుగా ఉంటాడు. చూడండి ఏమని మాట్లాడేటువంటి వాడుగా ఉంటాడంటే 31వ వచనం, 31వ వచనంలో మనము క్షమించండి 31వ అధ్యాయం ఆదికాండము 31వ అధ్యాయంలో మనం 7వ వచనం నుండి మనం చూస్తే 6వ వచనం నుండి కూడా చూద్దాం. 31వ అధ్యాయం 6వ వచనం నుండి చూద్దాం. మీ తండ్రికి నా యావశక్తితో కొలువ చేసిందని మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మారులు నా జీతము మార్చెను. అయినను దేవుడు అతని నాకు హాని చేయనీయలేదు. అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పినెళ్ళాం. అప్పుడు మందలన్నీ పొడలు గల పిల్లలన్నీ నేను చారలు గలవి నీ జీతమగునని చెప్పినెళ్ళా. అప్పుడు మందలన్నీ చారలు గల పిల్లల నేను. ఇక్కడ మనము చూసినట్లయితే యాకోబుతో తన మామిడి లాభాను ప్రిమెంట్ వల్ల ఏం చేశాడంటే ముందు పొడలు కలిగినటువంటివన్నీ నీ జీతం అగునప్పుడు
అని చెప్పినప్పుడు పొడలు పుట్టినప్పుడు మరలా ఏం చేశాడు, పొడలు కాదు ఈసారి చారలు పుట్టినటువంటి వాటిని నీకు ఇస్తాను. ఇలాగా ఏం చేసినటువంటి వాడు అంటే 10 మారులు వాళ్ళారా తన యొక్క జీతాన్ని మార్చాడు. అంటే 11 పర్యాలు మోసం చేశాడు అనుకోవాలా. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు చూడండి 7వ వచనంలో, 10 మారులు నా జీతము మార్చి, జీతమే 10 మారులు మార్చాడు. అది మనము ఆలోచించవలసింది. ఇంకా మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఈ రాత్రికాల సమయంలో ఏంటంటే, యాకోబు అక్కడ అన్నం మోసం చేయటానికి కావచ్చు, అలాగనే లాభాను యాకోబును మోసం చేయటానికి కావచ్చు. కారణం ఒకటే, ఆశీర్వాదం కావాలా, ఫలభరితమైన జీవితం కావాలా, సంతోషమైన జీవితం కావాలా. అది డబ్బులో కావచ్చు, ప్రేమించిన వాళ్ళరా ఇళ్ళల్లో కావచ్చు, పొలాల్లో కావచ్చు. నాకు పొలాలు ఎక్కువ ఉండాలా, లేకపోతే ఇల్లు ఎక్కువ ఉండాలా, డబ్బు ఎక్కువ ఉండాలా అనేటువంటిది కావచ్చు. దాని ద్వారానే మనం ఏం చేస్తున్నామంటే మనుషులు మనము మోసం చేస్తున్నాం. దానినే ఆధారం చేసుకొని మనుషులు మనలను మోసం చేసేటువంటి వారుగా ఉంటున్నారు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తానంటూ ఉన్నాడు. దేవుడు నిన్ను నన్ను ప్రేమింటి వాళ్ళరా దీవిస్తానంటూ ఉన్నాడు. దాని కొరకు మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర ప్రార్థించేటువంటి వారముగా ఉండాలా. దేవా, నువ్వు నాకు ఆశీర్వాదాన్ని ఇస్తానన్నావు, ఆ ఆశీర్వాదము ఎలాగిస్తావు, దాని కొరకై నేను చేయవలసిన పని ఏమిటి అని మనం ఏం చేయాలంటే దేవుని మనము అడిగేటువంటి వారముగా ఉండాలి. వాస్తవంగా చెప్పాలంటే యాకోబుకు దేవుడు ముందుగానే వాగ్దానం చేశాడు. పుట్టక ముందే యాకోబుని గురించి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని మనం చూసినట్లయితే రండి, ఆది కాండము 25వ అధ్యాయము, ఆది కాండము 25వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసినట్లయితే, ఆది కాండము 25:23, 20 సంవత్సరాలు పిల్లలు లేక బాధపడుతూ ఉన్నది రెబ్కా. అలాగనే ఇస్సాకు, వారి ఇరువురి యొక్క బాధను దేవుడు చూస్తూ వచ్చాడు. అదే సమయంలో ఇస్సాకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత 20వ ఏట ప్రిమెంట్ వాళ్ళరా ఆమె గర్భమును ధరించింది. ప్రసవ దినాలు నిండినప్పుడు ఆ యొక్క నొప్పులకు తట్టుకోలేక ఆమె వేదన చెందుతున్నప్పుడు దేవుడు బ్రతిమాలేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎంతగా దేవుని బ్రతిమాలుచున్నది ఎంతకంటే అవసరమైతే నన్ను చంపు, అంతగా ఆ వేదనను తట్టుకోలేక, ప్రసవ వేదనలు తట్టుకోలేక అక్కడ రెబ్కా దేవుని అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం 23వ వచనం చూస్తే, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనేను. దేవుడు చెప్పాడు, అమ్మా 2 జనపదములు 2 బిడ్డలు నీకు పుట్టబోతున్నారు. ఆ 2 బిడ్డలు కూడా బహుగా ఆశీర్వదింపబడతారు. అదే సమయంలో వారు బహుగా ఆశీర్వదింపబడినప్పటికీ ముఖ్యంగా జ్ఞాపం చేసుకో, పెద్దవాని కంటే చిన్నవాడు ఎక్కువగా ఆశీర్వదింపబడతాడు. ఆ చిన్నవానికి పెద్దవాడు ఏమవుతాడు, దాసుడు అవుతాడని దేవుడు ముందుగానే వాగ్దానం చేశాడు. ఆ చిన్నవాడే యాకోబు. ప్రేమిటి వల్ల దేవుని వాగ్దానములు ఎన్నైనను అవన్నీ ఎలాగున్నాయి, క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి. ఇప్పుడు యాకోబు చేయవలసిన పని ఏంటి అంటే, దేవా నీవు నన్ను ఆశీర్వదిస్తానన్నావు, నా అన్న కంటే నన్ను గొప్పగా ఆశీర్వదిస్తానన్నావు, ఎలాగ ఆశీర్వదిస్తావు, దాని కొరకై నేనేం చేయాలా అని యాకోబు ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వాడుగా ఉండాలా. దేవుని సన్నిధిలో ప్రేమిటి వాళ్ళరా మొరపెట్టేటువంటి వాడుగా ఉండాలా. కానీ యాకోబు ఆ పని చేయలే. అలాగనే దురదృష్టం ఏమిటంటే తల్లిదండ్రులు కూడా ఆ పని చేయలే. ఏశావును ఆశీర్వదించాలని ఇస్సాకు ఇష్టపడ్డాడు. అలాగని యాకోబును ఆశీర్వదించాలని తల్లి రెబ్కా ఇష్టపడింది. దాని కొరకే ప్రేమిటి వాళ్ళ మోసయుక్తముగా యాకోబును తల్లి సిద్ధపరిచింది. కానీ నాయనా, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్య ఏశావును ఆశీర్వదించినప్పటికీ జ్ఞాపకం చేసుకో, అంతకంటే నువ్వు ఆశీర్వదింపబడతావు, అంతకంటే నువ్వు దీవింపబడతావు. అది నీ తండ్రి ద్వారా కాదు, నిన్ను పుట్టించినటువంటి దేవుడి ద్వారా నువ్వు ఆశీర్వదింపబడతావు. దేవుడు వాగ్దానం చేశాడు, ఒక జనపదము కంటే ఇంకొక జనపదము గొప్పదిగా ఉంటుంది, చిన్నవాడు
పెద్దవాడిని ఏలువాడి చేస్తాడు, పెద్దవాడు వచ్చిన వాడికి దాసుడు అవుతాడని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి నువ్వేమి దీని విషయమే చింతించవద్దు, దీని విషయమే నువ్వేం బాధపడవద్దు. నువ్వు వెళ్ళి దేవునికి ప్రార్థన చేయి. అలాగనే నీతో కలిసి నేను కూడా ప్రార్థన చేస్తానని తల్లి జ్ఞాపకం చేసుకోండి. ప్రేమిటి వాళ్ళరా, కుమారుని ఆ దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవటానికి నడవలసిన మార్గాన్ని తెలియపరచలే. ఇక్కడ మెట్టుకు మనం యాకోబు జీవితాన్ని మనం చూస్తే యాకోబు చేయవలసిన పని ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రార్థించుట, దేవుని సన్నిధిలో మొరపెట్టుట మనం ఎరుగుదాము కదా. 32వ కీర్తన 8వ చరణంలో చూడండి. 32వ కీర్తన 8వ చరణంలో ఏమనుంది? నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను. దేవుడు అంటున్నాడు, నీకు ఉపదేశం చేస్తా, నీవు నడవలసిన మార్గము నీకు బోధిస్తా, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్తాను. ఎప్పుడు చెబుతాడు ఆయన? ఇర్మియా గ్రంథము 33:3, ఇర్మియా గ్రంథము 33:3, ఇర్మియా గ్రంథము 33:3. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేత. మనకు అర్థం కానిటువంటి విషయాలను, ప్రిమిటి వార మనకు తెలియని విషయాలను, అయోమయంలో గందరగోళంలో విషయాలను మనం ఏం చేయాలా? దేవునికి తెలియపరచాలా. దేవునికి తెలియపరిచినప్పుడు ఆ గందరగోళంలో, అయోమయంలో మనము ఎరగని ఆ యొక్క పరిస్థితులలో దేవుడు ఏం చేస్తాడంటే చక్కగా నిన్ను నన్ను ఏం చేస్తాడంటే ప్రేమిటి వాళ్ళరా మనకు గైడెన్స్ ఇచ్చి మంచి మార్గములు, అనగా కుడికైనని ఎడమకైనా తొలగకుండా మనం ఆశీర్వాదం పొందుకునేటువంటి మార్గములకి, నష్టపోయిన మార్గములకి మనల్ని ఏమాత్రము నడపకుండా మనల్ని ఆశీర్వాదకరమైన మార్గంలోనికి ఆయన నడిపిస్తాడు. ఎప్పుడంటే మనము ప్రార్థించినప్పుడు. ఇక్కడ యాకోబు కూడా చేయవలసిన పని ఏంటంటే వాస్తవంగా తల్లిదండ్రుల ద్వారాగా ఆయనకు వాగ్దానం వచ్చింది. ఆ వాగ్దానం బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. కానీ ప్రార్థించకుండా తల్లి చెప్పిన మాటలు విని ఏం చేశాడు అంటే అన్నను మోసం చేశాడు. కానీ తర్వాత చూస్తే తన యొక్క కష్టమంతటిని కూడా మామ దోచుకున్నాడు. ఆశీర్వదింపబడలేదా అంటే ఆశీర్వదింపబడ్డాడు. జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదింపబడకుండా ఏమి లేడు యాకోబు. కానీ ప్రియుడు తాను చేసి వచ్చిన కష్టం కంటే, తాను ప్రయాసపడుతూ వచ్చిన ఆ కష్టం కంటే ఆయన తక్కువగానే సంపాదించుకున్నాడు. తన కష్టార్జితానికి తగిన విధానంలో ఆయన సంపాదించుకోలేకపోయినాడు, ఆయన కూడబెట్టుకోలేకపోయినాడు. ఈ దినం మనం కూడా జ్ఞాపం చేసుకున్నట్లయితే ఎంతో కష్టపడుతూ ఉన్నాం, ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాం. కానీ మన యొక్క కష్టార్జితము ప్రిమిటి వల్ల ఆశీర్వాదకరముగా మన ఎదుట కనపడట్లే. మన ఎదుట ఆ యొక్క కష్టం విధానంలో ప్రతిఫలము ఉండటలే. కొన్ని పర్యాలు మనం ఇదే అంటాం, ఎందుకు మందిరానికి రావటము, ఎందుకు ప్రార్థన చేసుకోవటము, ఎందుకు బైబిల్ చదువుకోవటం, నేను ఎంత కష్టపడుతూ ఉన్నా, పొద్దున్నే లేస్తున్నా, నిద్ర మంచాన లేస్తూ ఉన్నా, అందరూ పనుకునేదాకా అర్ధరాత్రి దాకా కష్టపడుతున్నా, కానీ ఏమీ లే. కొన్ని పర్యాలు తినడానికి తిండి ఉండట్లే, కట్టుకోవడానికి బట్టలు ఉండట్లే, సరిగా మంచి ఇల్లే లేదు, ఆరోగ్యమే లేదు అని మనం ఎంతగానో కష్టపడుతూ బాధపడుతూ ఉంటాం. ఎందుకు అంత బాధ, అంత వేదంటే మనకు మనం చేసిన కష్టానికి ప్రతిఫలం రావట్లా. యాకోబు కూడా ఎంతో కష్టపడ్డాడు, కానీ ఆ కష్టానికి విధానంలో నిజమైన ప్రతిఫలం పొందుకోలే. ఎందుకు పొందుకోలేదంటే తాను చేస్తూ వచ్చే పాపము ప్రిమిటి వల్లరా తన యొక్క నిజమైన కష్టార్జితానికి విధానముగా ఆశీర్వాదం రాకుండా అడ్డుకుంది. రాత్రికాల సమయంలో కూడా నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మంచిదే. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే దాని కొరకై నీవు నడవలసినటువంటి మార్గాన్ని, నువ్వు చేయవలసిన పనిని దేవుని దగ్గర అడుగు. అన్నదమ్ములను అడగొద్దు, తల్లిదండ్రులను అడగొద్దు. జ్ఞాపకం చేసుకో. ఇక్కడ యాకోబు ఏం చేశాడంటే తల్లి చెప్పినట్లుగా చేశాడు. తల్లి చెప్పినట్లుగా చేసి ప్రిమిటి ద్వారా 20 సంవత్సరాల తల్లిదండ్రుల మొహమే చూడలేటువంటి వాడుగా ఉన్నాడు. అప్పుడప్పుడు మనం కూడా అంటాం, నేను చెప్పింది నువ్వు ఏం చెబుతున్నావు? నువ్వు వాక్యానుసారంగా చెబుతున్నావా? దేవుని మీద ఆధారపడమని, పవిత్రముగా పరిశుద్ధముగా వెళ్ళమని చెబుతూ ఉన్నావా? ప్రిమిటి వాళ్ళారా జ్ఞాపకం చేసుకో. ఇక్కడ యాకోబు తల్లి మాట్లాడు, 20 సంవత్సరాలు తల్లిదండ్రుల మోహము చూడలేని పరిస్థితులు,
తనకు వచ్చినవి. ఎందుకంటే వారు తమ సొంత ఆలోచన బట్టి దేవుని యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకోవాలని ప్రయత్నం చేశారు. దేవుని యొక్క ఆశీర్వాదాలను వారు పొందుకోవాలని ప్రయత్నం చేశారే కానీ ఆశీర్వదించేటువంటి దేవుని యొక్క చిత్తానుసారంగా నడవాలని వాళ్ళు ఏమాత్రమును కూడా ఏం చేయలేదంటే ప్రేమిటి వారి ప్రయత్నము చేయలే. అప్పుడు దేవుడు ఏం చేసినాడంటే యాకోబుతో మాట్లాడుతూ వచ్చాడు. రా యాకోబు రా, ఎక్కడికంటే నేను నిన్ను ఆశీర్వదించేదాని కొరకే. ఎక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాను ఆ బేతేలునకు నువ్వు వచ్చేసాయి. ఆ బేతేలు దేవుడను నేనే. నువ్వు బేతేలుకి వస్తేనే, దేవుని సన్నిధికి వస్తేనే, దేవుని మందిరానికి వస్తేనే నేను నిన్ను ఆశీర్వదిస్తా, లేకపోతే నీ ఆశీర్వాదము ఉండదు అని దేవుడు స్పష్టంగా మాట్లాడినటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, ఆది కాండము 31 అధ్యాయంలో మనం చూస్తే, ఆది కాండము 31 అధ్యాయంలో మనం చూసినట్లయితే 13వ వచనములో, ఆది కాండము 31వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 31:11. మరియు స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా చిత్తము ప్రభు అని చెప్పిన. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడము, గొర్రెలను దాటుచున్న పొట్టేలనియో చారలైన పొడలైనను మచ్చలైనను గలవి, ఎలైనగా లాభాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని. నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశము నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పాను అంటున్నాడు దేవుడు. అయా నువ్వు కష్టపడుతూ ఉన్నావు, అయా నువ్వు శ్రమ పడుతూ ఉన్నావు, అయా నువ్వు బాధపడుతూ ఉన్నావు, కానీ జ్ఞాపం చేసుకో, నీ యొక్క శ్రమకు, నీ యొక్క ప్రయాసానికి, నీ యొక్క బాధకు తగిన విధానంలో నీకు ఆశీర్వాదము రావటంలే. దాని కొరకే లాభాన్ని చేస్తున్న అంతటిని కూడా నేను చూస్తూ ఉన్నా. నీ ప్రయాసానికి, నీ యొక్క కష్టానికి, నీ యొక్క బాధకు తగిన విధానంలో నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నా. అందుకే ఎక్కడైతే నువ్వు నా కొరకు మందిరాన్ని నిలిపినావో, ఎక్కడైతే దేవుని దర్శనాన్ని చూసినావో ఆ బేతేలుకు వచ్చేసేసే. ఆ బేతేలుకు నువ్వు వచ్చినట్లయితే నేను చేస్తానంటే నేను నిన్ను ఆశీర్వదిస్తా, నేను నిన్ను దీవిస్తా. నువ్వు ఆడికి వస్తేనే ఆశీర్వాదం, ఆడికి వస్తేనే నీకు దీవెన అని దేవుడు చెప్పాడు. వాస్తవం జ్ఞాపం చేసుకుంటే ప్రేమిటి వాళ్ళారా, ఇక్కడ యాకోబుకి ఏం తక్కువ గాల, గొర్రెలు విస్తారముగా ఉన్నవి. అప్పటికి మనము చూసినట్లయితే 2 ఉపపత్నులతో కలుపుకొని 4 భార్యలు ఉన్నారు. అలాగనే మనం చూస్తే మొత్తం ఎంతమంది పిల్లలు? 13 మంది పిల్లలు ఉన్నారు. కుమార్తెతో కలుపుకొని 13 మంది పిల్లలు ఉన్నారు, పనివారు ఉన్నారు. ఎంతగానో మనం శరీర సంబంధంగా చూస్తే మంచి దీవింపబడిన స్థితిలోనే ఉన్నాడు, ఆశీర్వదింపబడిన స్థితిలోనే ఉన్నాడు. కానీ దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. భౌతికంగా గొర్రెలు ఉన్నవి, మేకలు ఉన్నవి, అలాగనే భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అంత మాత్రమే కాదు దేవుని యొక్క ఉద్దేశం. ఈ యొక్క పిల్లల ద్వారాగా భూలోకమంతా సంతోషించాలా, ఈ యొక్క పిల్లల ద్వారాగా భూలోకమంతా ఆనందించాలా. కొన్ని పర్యాయాలు ప్రియమైన వారు మన యొక్క ఉద్దేశాలు మనం చూస్తే నా మట్టుకు నేను సంతోషంగా ఉంటే చాలు, నా మట్టుకు నేను ఆనందంగా ఉంటే చాలు అనుకుంటాం. కానీ దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే మన ద్వారా ఇంకా అనేక మందిని సంతోషింపజేయాలని, మన ద్వారా ఇంకా అనేక మందిని ఆనందింపజేయాలని. ప్రింట్ వాళ్ళారా, ఆయన ఏం చేస్తున్నాడంటే తన సన్నిధికి, బేతేలు అంటే ఏంటి? దేవుని మందిరం, తన సన్నిధి పిలిచేటువంటి వాడిగా ఉంటున్నాడు. తన సన్నిధిలోనికి వస్తేనే నీకు నాకు ఆశీర్వాదం. ఎలాగో చెప్పండి? దేవుని సన్నిధిలోనికి వస్తేనే మనకు ఆశీర్వాదం. ఎలాగో? దేవుని సన్నిధిలోనికి వస్తే మనకు ఆశీర్వాదం. ఎలాగో? మా యెరూషలేమా నిన్ను ప్రేమించువారు ఆస్తి పడతాను. ఇంకా అంతకంటే ఇంతకుముందు ఎన్నో పర్యాలు మీకు తెలియపరిచిన నేను. మనము కీర్తనలోనికి వచ్చినట్లయితే ఒక వ్యక్తి ఆశీర్వదింపబడతాడు. ఎప్పుడు ఆశీర్వదింపబడతాడు? ఒక వ్యక్తి ఎప్పుడు ఆశీర్వదింపబడతారు? 16వ కీర్తన 12వ చరణంలో మనం చూస్తే, క్షమించండి, 5:12 ఒక వ్యక్తి ఎప్పుడు ఆశీర్వదింపబడతాడు?
నీతిమంతుడిగా ఉన్నప్పుడు, నీతి మనకి ఎలాగో కలిగిద్ది? దేవుని ద్వారానే కలిగిద్ది. ప్రిమిటి వాళ్ళారా, దేవుని ద్వారానే నీకు నాకు కలిగిద్ది. మరి ఆ దేవుని సన్నిధికే మనము స్థానం ఇవ్వకపోతే, ఆ దేవుని సన్నిధిలోనే మనము సమయం ఇవ్వకపోతే, ఇంకా మనం ఎలాగో ఆశ్రదింపబడతాం? ఇంకా మనము దీవింపబడేటువంటి వారముగా ఉంటాం? జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు దేవుని మందిరానికి దూరముగా ఉన్నాడు యాకోబు. దేవుని మందిరానికి యాకోబు దూరముగా ఉన్నాడని, దేవుని సన్నిధికి దూరముగా ఉన్నాడని, ప్రేమిటి వాళ్ళరా, పరిపూర్ణంగా దూరంగా ఉన్నాడని నేను చెప్పనే, కానీ కొంత దేవునికైతే దూరముగా ఉన్నాడు. కొంత యాకోబు కుటుంబం దేవునికి దూరముగా ఉన్నది. ఎలాగో చెప్పగలుగుతారా? యాకోబు కుటుంబం కొంత దేవునికి దూరంగా ఉంది. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, పరిపూర్ణంగా దేవుని దగ్గర ఉండాలని, పరిపూర్ణంగా ఆయన సన్నిధిలో ఉండాలని, బేతేలులో ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడు. చెప్పండి ఎలాగూ? యాకోబు కుటుంబం కొంత దేవునికి దూరముగా ఉన్నది. ఎలాగో చెప్పగలుగుతాం? పద్దనరాములో ఉన్నాడు, దేవునికి దూరంగా ఉన్నాడని ఎట్ట చెబుతావు? పద్దనరాములో ఉన్న కారణాన్ని బట్టి దేవునికి దూరంగా ఉంది తన కుటుంబం కొంతని ఎలాగ చెబుతావు? ఇంకా కుటుంబం గురించి మనం చూస్తే లాభాన్ని అంటాడు, యెహోవాను ఆశీర్వదింపబడిన వాడా బయట నిలువనేలా లోపలికి రమ్ము అని. అంటే దేవుని గురించి వాళ్ళకి తెలుసు, కానీ పరిపూర్ణంగా వాళ్ళు దేవునిలో లేరు. ఎలాగ చెప్తారు? అక్కడ లాభాన్ని ఏం చేశాడు? ఇంటి దేవతలను కలిగి ఉన్నాడు. రాహేలు ముందుగానే చనిపోవడానికి కారణము ఏమిటని మనం జ్ఞాపం చేసుకుంటే, ఒక రకంగా ఆమె యొక్క విగ్రహారాధనే. మన జీవితంలో ప్రిమిటి వాళ్ళారా, మనం జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవునికి మించి మనము దేనినైతే మనం ముందుంచుతామో అదంతా కూడా విగ్రహారాధనే. దాని అంతటి నుండి మనం బయటికి రావాలా? దాని అంతటి నుండి మనం బయటకు వచ్చినప్పుడే జ్ఞాపకం చేసుకోండి, మనం ఆశీర్వదింపబడతాం. మరి దాని అంతటి నుండి మనం బయటికి రావాలంటే దేవునికి కొంత సమయం ఇస్తే సరిపోదు. దేవునికి కొంత సమయం ఇస్తే సరిపోదు. మనల్ని ఆశ్రయించేదాని కొరకే దేవుడు ఏం చెప్పాడు? ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేయమన్నాడు. ఎప్పుడు ధ్యానం చేయమన్నాడు చెప్పండి? దివారాత్మ దాన్ని ధ్యానం చేయవాడు ధన్యుడు అని. ఒకసారి ఆలోచించుకుందాం. ప్రేంటి వాళ్ళరా, దివారాత్రంలో వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నామా? వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకొని చూన్నామా? మరి దివారాత్మలో వాక్యాన్ని ధ్యానం చేసుకోకుండా ఎలాగ ఆశీర్వదింపబడతాం? ఎలాగ మనము దీవింపబడతాం? మనం నష్టపరిచినటువంటి వారిని దివారాత్రం జ్ఞాపకం చేసుకుంటాం. జ్ఞాపకం చేసుకోండి. లోకంలో మనకు సహాయం చేసిన వారిని దివారాత్రం జ్ఞాపకం చేసుకుంటాం. కానీ దురదృష్టం ఏమిటంటే, దేవుని మాత్రమే దివారాత్రం మనము జ్ఞాపకం చేసుకోం. దేవుని మాత్రము ప్రిమిటి వల్ల దివారాత్రము మనము మనస్సులో ఉంచుకోం. అయితే దేవుడు ఏమంటాడంటే, రా, ఈ రాత్రికాల సమయంలో బేతేల్లోనికి రా, అనగా దేవుని సన్నిధికి రా. దేవుని సన్నిధికి వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఉన్నది నీకాడ ఆశీర్వాదము. అయితే ఈ ఆశీర్వాదం కాదు, ఇంకా అనేక మందికి నీ ద్వారా నేను సంతోషాన్ని ఇవ్వాలని, నీ ద్వారా నేను ఆనందాన్ని ఇవ్వాలనుకుంటున్నా. ఇంకా జ్ఞాపం చేసుకుంటే, నీకు నీ ఇంట్లో ఉన్నటువంటి గౌరవం కాదు, ఇంకా నీకు ఊరంతా గౌరవం ఇవ్వాలా, అలాగే నీ మండలంలో గౌరవం ఇవ్వాలా, జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో నీకు నేను గౌరవం ఇవ్వాలని ఇష్టపడుతున్నా. అందుకే ఏం చేయి, నువ్వు నా దగ్గరికి రా. దేవుడు అన్నాడు, నీ మూలముగా, నీ సంతానము మూలముగాను భూలోక జనములందరూ ఆశీర్వదింపబడతారు. ప్రియా సోదరి, దేవుని యొక్క ఉద్దేశం చూడు, నేను నీ ఇంట్లోనే గణపరచడం కాదు, నాకు మంచి భర్తనిచ్చాడు, నాకు మంచి భార్యనిచ్చాడు, లేకపోతే మంచి బిడ్డల్ని ఇచ్చారని నువ్వు ఇంట్లో చెప్పుకొని సంతోషించడం కాదు. పలానా వ్యక్తిని చూస్తే భర్త అంటే అలాగుండాలి, పలానా వ్యక్తిని చూస్తే భార్య అంటే అలాగుండాలి, పలానా వారిని చూస్తే బిడ్డ అంటే అలాగుండాలి, పలానా వారిని చూస్తే తల్లిదండ్రులు అంటే అలాగ ఉండాలని నీ యొక్క గ్రామంలోనో, మండలంలోనో, జిల్లాలోనో, రాష్ట్రంలోనో, దేశంలో, ప్రపంచమంతటా దేవుడు నీకు ఘనతని ఇవ్వాలని, గౌరవాన్ని ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మోసయుక్తమైనటువంటి జీవితం నుండి దేవుని యొక్క వాగ్దానాలను పొందుకునే దాని కొరకే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండు. ఆ ప్రార్థన జీవితం కొరకే నువ్వు పవిత్రముగా ఉండేదాని కొరకే దేవుని సన్నిధికి రా. దేవుని సన్నిధికి వచ్చినట్లయితే నేను నిన్నేం చేస్తానంటే ఆశీర్వదిస్తా, నేనేం చేస్తానంటే దీవిస్తాను అని
ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రికాల సమయంలో మనకు తెలియపరుస్తున్నాడు. యాకోబుతో అదే అంటున్నాడు, లేచిరా, నేను ఎక్కడ నీకు ప్రత్యక్షమైనానో ఆ బేతేలు దేవుడని నేను. నువ్వు బేతేలులోనికి వస్తేనే ఆశీర్వాదం. ఎందుకంటే బేతేలులోనికి వస్తే నీలో నుండి మోసమంతా కూడా తొలగిపోతుంది. ఇంకా ప్రియమైన వాళ్ళరా, యాకోబు పేరు ఎప్పుడు మార్చబడుతూ వచ్చింది? ఎలాగ మార్చబడుతూ వచ్చింది? దేవుడు పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు యాకోబుకి? ఇశ్రాయేలు. ఎప్పుడు ఆ ఇశ్రాయేలుగా ఆయన మార్చబడ్డాడు అక్క? అదే ఆ సందర్భం ఎప్పుడు అంటున్నా, అదే ఆ పెనియలు ఎప్పుడు? దేవుని యొక్క వాగ్దానం కొరకై ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. నీలో నాలో ఉన్నటువంటి జీవితం అంతా కూడా ప్రియమైన వాళ్ళరా, పాపము ఎప్పుడు తొలగిపోతుందంటే దేవుని సన్నిధికి మనం వస్తూ ఉంటే ఏమవుతుంది? పాపమంతా కూడా తొలగిపోతుంది. దేవుడు మాట్లాడుతూ వచ్చాడు యాకోబుతో. ఎప్పుడైతే మరలా బేతేలు దర్శనంలోనికి వస్తూ ఉన్నారో, బేతేలు దేవుని దగ్గరకు వస్తున్నాడో, అప్పుడు తనలో నుండి పాపమంతా కూడా తొలగిపోతూ వచ్చింది. ఇశ్రాయేలుగా ఆయన మార్చబడ్డాడు. మన పాత జీవితము కూడా పిరిమిటి వల్ల పారిపోయి నూతన జీవము మనలోనికి రావాలి అంటే, అలాగనే మనకిచ్చిన ఆశీర్వాదాలను దేవుడు పిరిమిటి మన పట్ల నెరవేర్చాలంటే, దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం కొరకై ఆయన సన్నిధిలోనికి రావాలా. మనము జ్ఞాపం చేసుకుందాం. ఇంకా లోకంలోనే ఉంటా, మోసయుక్తంగానే జీవిస్తా అంటే కుదరదు. నువ్వు మోసయుక్తంగా రూపాయి సంపాదించుకుంటే నిన్ను మోసం చేసేవారు తయారవుతారు. వాళ్ళు నీ దగ్గర నుండి 5 రూపాయల్లో ప్రేమిటి వాళ్ళరా మోసయుక్తంగా సంపాదించుకుంటే వారుగా ఉంటారు. అలాంటి జీవితము నీకు వద్దు అని, నీవు ఆశీర్వాదముగా ఉండాలని, అనేక మందికి ఆశీర్వాదముగా ఉండాలని, నీ ఇంటిలో మాత్రమే కాదు ప్రపంచమంతటా నువ్వు ఘనపరచబడాలని, ప్రపంచమంతటా నువ్వు గౌరవింపబడాలని దేవుడు అడుగుతూ ఉన్నాడు. దేవుడు కోరుకొనొచ్చున్నాడు. అందుకే ఏమంటున్నాడంటే, తిరిగి బేతేలులోనికి రమ్మని, తన దగ్గరకు రమ్మని ఆయన తెలియపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకంటే తన దగ్గరకు వస్తే ఆయన నీకు నాకు నీతి నేర్పుతాడు. ఆ నీతి ప్రేమిటి వల్లరా నీకు నాకు ఆశీర్వాదం, ఆ నీతి నీకు నాకు అభివృద్ధిని అనుగ్రహించేటువంటిదిగా ఉంటుంది. రాత్రికాల సమయంలో జ్ఞాపం చేసేది ఏంటంటే, తినటానికి తిన్నుంది, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, ఉండడానికి నివాసం ఉంది కాదన్నో. ఇంక అంతకంటే ఎక్కువైన గౌరవం ప్రభు నీకు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ గౌరవాన్ని నువ్వు పొందుకోవాలంటే నువ్వేం చేయాలంటే, నీ యొక్క మోసయుక్తమైన జీవితం అంతటిని విడిచిపెట్టాలా. అది ఎప్పుడు జరిగిద్దంటే నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రమే అది జరిగిద్ది. యాకోబు జీవితంలో కూడా మనం చూస్తే ఆది కాండము 28వ అధ్యాయము 13, 14 వచనాలలో ప్రిమిటి వాళ్ళ దేవుడి ఇచ్చినటువంటి యొక్క వాగ్దానాలను, అలాగే ఇందాక మనం చదువుకొని వచ్చినట్టు ఆది కాండము 25వ అధ్యాయంలో ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానాలను నెరవేర్చుకునే దాని కొరకై దేవుడు ఏం చేశాడు? యాకోబుని తిరిగి మరలా తన సన్నిధిలోనికి, తన యొక్క ప్రత్యక్షతలోనికి దేవుడు పిలుచుకునే వాడుగా ఉంటూ ఉన్నాడు. దేవుడు మనకిస్తున్న ప్రతి ఒక్క వాగ్దానము కూడా మన జీవితంలో నెరవేర్చబడాలంటే దేవుని సన్నిధిలో మనం జీవించడం ద్వారానే నెరవేర్చబడుతుంది తప్పితే ప్రిమిటి వాళ్ళ దేవునికి వెలుపట లోకం యొక్క మనుషుల యొక్క ఆలోచన చొప్పున జ్ఞాపకం చేసుకో. మనకి ఏమాత్రం కూడా దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చబడదని ఇంకా మనం చూసినట్లయితే దానికంటే అధికంగా నష్టపోతాం. దానికంటే ప్రిమిటి అధికమైన బాధ మన సొంత వారి ద్వారానే మనం అనుభవిస్తాం. యాకోబులో చూస్తే ఆశీర్వాదం పొందుకోవాలని ప్రయత్నం చేశాడు. చివరికి ఆశీర్వాదం సంగతి దేవుడు ఎరిగితే ప్రిమిటి వారు అన్నే చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకో, అన్నే చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు అంటే ఆశీర్వాదం దేవుని యొద్ద నుండి పొందుకోవడానికి బదులుగా మనుషుల ద్వారాగా పొందుకోవాలని ప్రయత్నం చేశాడు. కానీ తర్వాత చూస్తే రెండవ మేలు ఏమిటయ్యా అంటే, యాకోబులో ప్రిమిటి వాళ్ళరా చంపాలని ప్రయత్నం చేసినటువంటి అన్నే ఏం చేశాడు? తమ్ముడిని హత్తుకున్నాడు. జ్ఞాపకం చేసుకోండి, చంపాలని ముందుకు వస్తున్న అన్నే తమ్ముడిని హత్తుకున్నాడు. అది కూడా ఎప్పుడు? తిరిగి దేవుని దగ్గరకు వస్తూ ఉన్నప్పుడే. జ్ఞాపకం చేసుకో, దేవుని దగ్గరకు వస్తున్నప్పుడే ప్రిమిటి వాళ్ళరా. అంటే నీ నా జీవితం ఎంత శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని దేవుడు ప్రిమిటి వాళ్ళరా ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపం చేస్తున్నాడంటే, నీవు కానీ వస్తూ ఉంటే నా దగ్గరకు,
నిన్నెవరైతే శ్రమపరచాలో, నిన్నెవరైతే బాధ పెట్టాలని చూస్తున్నారో వారందరినీ నీకు అనుకూలంగా మలుస్తా. అంత మాత్రమే కాదు, నీకు ఆశీర్వాదాన్ని నీకు నేను దయచేస్తా. భూలోకం అంతటా నీ ద్వారాగా ఆనందాన్ని కలుగజేస్తా. అంత మాత్రమే, భూలోకం అంతటా నీకు గౌరవాన్ని ఇస్తా. ఎప్పుడంటే నా సన్నిధిలోనికి నువ్వు వచ్చినప్పుడు, నా సన్నిధిలో నీవు ఉన్నప్పుడు అని అది యాకోబు ద్వారాగా దేవుడి రాత్రి కాల సమయంలో తెలియపరుస్తున్నాడు. అంత మాత్రమే కాదు ప్రియుని వాళ్ళారా, మోసాన్ని మనము విడిచిపెట్టడం ద్వారాగా మనకు దొరికేటువంటి శ్రేష్టమైనటువంటి మేలు ఏమిటంటే దేవుని ఇంటిలో అనగా పరలోక రాజ్యంలో ఉంటాం. పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే మోసం చేసేటువంటి వారిగా మనం ఉండకూడదు. చూడండి, 101వ అధ్యాయము 101వ కీర్తన 101వ కీర్తన 7వ చరణం 101వ కీర్తన 7వ చరణం 101వ కీర్తన 7వ చరణం. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. ప్రియమైన వారలారా, మోసం చేయడం ద్వారాగా మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే అనుభవించేటువంటి నష్టము ఏమిటయ్యా అంటే పరలోక రాజ్యాన్ని, తండ్రి సన్నిధిని మనము కోల్పోతాం. మొట్టమొదటిగా మోసం చేయడం ద్వారాగా మనం 5 అంతల శ్రమను, నష్టాన్ని అనుభవిస్తాం. అంత మాత్రమే కాదు, రెండవదిగా మనం చూస్తే ఆ మోసం ద్వారాగా మనము దేవుని సన్నిధిని, మనము దేవుని యొక్క ఇంటిని అనగా పరలోక రాజ్యాన్ని మనము కోల్పోయేటువంటి వారముగా ఉంటాం. ఎందుకంటే దేవుడు మోసం చేసేటువంటి వాడు కాదు. దేవుడు ప్రియమైన వాళ్ళ అబద్ధం ఆడేటువంటి వాడు కాదు. దాని గురించి మనము మొదటి సమూయేలు గ్రంథంలో చూడగలం. చూడండి, అక్కడ ప్రవక్త అయినటువంటి సమూయేలు తెలియపరిచేటువంటి మాటలు మనము చూస్తే, ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 29వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 15:29. మరియు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడు, పశ్చాత్తాప పడడు. దేవుడు మోసం చేసేటువంటి వాడు కాదు, దేవుని అబద్ధం ఆడేటువంటి వాడు కాదు. మరి ఆయన సన్నిధిలో పరలోక రాజ్యంలో మనం ఉండాలి అంటే మనము కూడా ఎలాగ ఉండాలి అంటే మనము కూడా ఆయన వలె మోసం చేయనటువంటి వారముగా, అబద్ధములు ఆడనటువంటి వారముగా మనం ఉండాలి. అప్పుడు మాత్రమే మనము పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తాం. పరలోక రాజ్యాన్ని గురించి దేవుడు ప్రియమైన వాళ్ళ తెలియపరిచాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో. అక్కడక్కడ కరువులు, భూకంపాలు, యుద్ధాలు కలుగుతాయని. ప్రస్తుతం వీటన్నిటిని మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటిని మనం చూస్తూ ఉన్నప్పుడు ఇదే కాలము చీకటి కాలము. ప్రభు ప్రియమైన వాళ్ళారా, రాబోతున్నటువంటి గడియ, ఈ రాబోతున్నటువంటి గడియలో మనం ఉన్నప్పుడు, చీకటి కాలంలో మనము ఉన్నప్పుడు ఎంతగా మనం పరిశుద్ధత కొరకై పరితపిస్తూ ఉన్నాం, ఎంతగా పరిశుద్ధత కొరకై మనము ఆరాటపడేటువంటి వారముగా ఉంటున్నాం. ఎంతసేపటికి ఈ భూలోకంలోనే మనము ప్రియమైన వాళ్ళ సంతోషంగా ఆనందంగా ఉండాలని అలాంటి భౌతికపరమైన ఆలోచనలతోనే దేవుని సన్నిధిలో ఇంకెంతకాలం గడుపుదాం? ఒకనొక దినాన నీవు నేను చనిపోవాల్సిందే, మరణము చూడక బ్రతుకు నరుడేవుడు అని. ఒకనొక దినాన ఖచ్చితంగా నువ్వు నేను చనిపోవాల్సింది. చనిపోయిన తర్వాత ఏంటి మన పరిస్థితి? మనం మోసయుక్తముగా జీవిస్తూ అబద్ధములతో మనం జీవిస్తూ ఉంటే ఆయన ఎదుట మనము, ఆయన కన్నుల ఎదుట మనము నిలవబడము. ఆయన ఇంటిలోనికి ప్రియమైన వాళ్ళరా మనము వెళ్ళలేము, నివసించలేం. మరి ఆయన ఇంటిలో మనం నివసించకపోతే, ఆయన కన్నుల ఎదుట నిలబడకపోతే మరి నీ నా స్థానం ఎక్కడంటే అగ్నిగుండం, నరకం. ఆ అగ్నిగుండము, నరకము గురించి మనము జ్ఞాపం చేసుకుంటే దెయ్యాలే ఉండలేకపోయినవి. నువ్వు నేనేమంటాం? ఏనాడా ఆలోచించావు ఆ విషయాన్ని? దెయ్యాలే ఆ యొక్క నరకంలో ఉండలేకపోయినవి, దెయ్యాలే నరకాన్ని తట్టుకోలేకపోయినవి. నరకంలోనికి మమ్మల్ని పంపించవద్దని దెయ్యములు ప్రిమిటి వల్ల దేవునిని బ్రతిమాలుకొనొచ్చు ఉన్నవి, దేవునిని వేడుకొనొచ్చు ఉన్నవి. దెయ్యములంటే సాతాను యొక్క అనుచరులు, చచ్చిన మనుషులు కాదు. జ్ఞాపం చేసుకుని మనము పోరాడునది ఆకాశమందున్న దురాత్మల సమూహములతో, చచ్చిపోయిన మనుషులు కాదు.
మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క సాతాను యొక్క అనుచరులే, ఆ దెయ్యాలే ఆ నరకంలో ఉండలేకపోతే మనం ఏం తట్టుకుంటాం? ఒకసారి ఆలోచించామా? చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయము, క్షమించండి, లూకాసు వార్త 8వ అధ్యాయము, లూకాసు వార్త 8వ అధ్యాయం 30-31 వచ్చిన, లూకాసు వార్త 8వ అధ్యాయం 30-31 వచ్చినాలు. యేసు నీ పేరేమి వానిని అడగగా, చాలా దెయ్యములు వానిలో చొచ్చుండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళంలోనికి పోటకు తమకు ఆజ్ఞాపింపదే ఆయనను వేడుకొనెను. ఆయన బ్రతిమాలు కొనుచున్నవి, అయా మమ్మల్ని పాతాళంలోనికి పంపించవద్దు, మమ్మల్ని పాతాళంలోనికి నెట్టవద్దు అని దెయ్యాలే వేడుకొనుచున్నవి. నీ బతుకు నా బతుకేంటి? ఇంకా ప్రిమిటి వాళ్ళ పాతాళంలో నీ బతుకు నా బతుకు ఎలాగుంటుంది? ఆలోచించామేనాడైనా? ఎంతగా మనము ప్రిమిటి వాళ్ళరా దీని విషయమే గాడి తప్పామంటే ఎంతసేపటికి భౌతికంగానే వాడిని ముంచుదామా, ఈడిని ముంచుదామా, వాడిని మోసం చేద్దాం, ఈడి మోసం చేద్దామా, ఇదే. ఆ మోసం ద్వారా నువ్వు పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేవని ఎరిగావా? ఒకవేళ భౌతికంగా సంపాదించవచ్చు, సంపాదించినది నీకు నెమ్మదినివ్వదు, జ్ఞాపకం చేసుకో. భౌతికంగా నువ్వు సంపాదించినా నీకు నెమ్మది ఇవ్వదు. అదే సమయంలో పరలోకాన్ని కోల్పోతావు. రెండు వాళ్ళారా, పరలోకాన్ని మనం కోల్పోతూ ఈ భూలోకము కొరకై మనము దేవుని నెమ్మడిస్తే అంతకు మించిన దౌర్భాగ్యులు ఎవరిని కూడా లేరు. అది నేను చెప్పి మాట కాదు, స్వయాన అపోస్తులుడి పౌలే ఆ మాట పలుకుతాడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవిత కాలము మటుకే మనము క్రీస్తును నిరీక్షించు వారమైన మనుషులందరికంటే దౌర్భాగ్యులమైన దాదాపు 850 కోట్ల మంది జనాభా ఉన్నారు ప్రపంచంలో. 850 కోట్ల దరిద్రుడు ఎవరంటే మొట్టమొదటిగా నాకు నేనే, నీకు నీవే. అంటే ఎవరికి ఎవరు మనం పరీక్షించుకుంటే వాళ్ళమే మొట్టమొదటి దరిద్రుడు. ఎందుకంటే మన జీవితం అంతా కూడా భౌతికంగానే ఉంటుంది. ఏమి తిందమా, ఏమి త్రాగుమా, ఏమని ధరించుకుందమా, ఈ శరీరాశ నేత్రాశ జీవపు డమ్మమే. కానీ అయ్యో యుగయుగాలు నేను పరలోక రాజ్యంలో ఉండాలా, బాధలైనను వేదనైనను లేనంటే యొక్క పరలోక రాజ్యంలో ఉండాలా, అందుకొరకే నాకు నీతి కావాలా, ఆ నీతి నాకు దేవుని ద్వారా వస్తుంది, అందుకే నేను దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలా, బేతేలులోనికి వెళ్ళాలా, ఆయన సన్నిధిలోనికి వెళితేనే నాలో నుండి మోసమంతా తొలగిపోతుంది, ఆయన సన్నిధిలోనికి వెళితేనే నా యొక్క శత్రువులు నాకు మిత్రులు అవుతారు అని గ్రహించామా? టీవీల ముందు కూర్చోవటం, అమ్మ అక్కల ముసలమ్మ ముచ్చట్ల మధ్య కూర్చోవటం, ఇంకేం మారుతుంది మన బతుకు? పిల్లడి వాళ్ళు ఏం మారుతుంది చెప్పండి? దేవుడు తప్పితే మనల్ని ఎవరిని ఆశీర్వదించలేరు. యాకోబే ఆశీర్వాదం పొందుకోలే, ఇంక మనం ఏం పొందుకుంటాం? పిల్లడి వాళ్ళరా, దేవుని చేత ఎన్నిక చేయబడుతూ వచ్చిన వ్యక్తే ఆయనే ఆశీర్వాదం పొందుకోలేక దేవునికి వెలుపట ఉండి మరలా దేవుని సన్నిధికి వచ్చినాడు. ఆయనకి ఆయన రాలేదు, దేవుని ప్రేమ ఆయన్ని పిలిచింది. అలాగనే నీకై నువ్వు, నాకై నేను దేవుని సన్నిధికి రావట్లేదు. కానీ ఆయన ఎవరు? ప్రేమా స్వరూపి. ఆ ప్రేమా స్వరూపి నిన్ను నన్ను ప్రేమించి ఈ రాత్రికాల సమయంలో పిరింటి వాళ్ళరా ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనం ఎరుగుదుము 15వ అధ్యాయము యోహాను సువార్త 16వ వచనం ఏమిటి? మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని, మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచిండ్రకును. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు నీ నా దేవుడు. రెండు వాళ్ళరా ఆశీర్వాదానికి వెలుపుట ఉన్నాం. అయితే ఆశీర్వాదం కొరకే ఆయన దగ్గరికి అయితే నేను రావటం లేదు, కానీ ఆయనే మన దగ్గరికి వచ్చి రాత్రికాల సమయంలో మనల్ని మరలా ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు, మరలా ఆయన మనం పిలుస్తూ ఉన్నాడు. రా, బేతేల్లోనికి రా, బేతేల్లోనికి వస్తే నీకు ఆశీర్వాదము. ఆ బేతేలు దేవుడు నేను, అనగా నీకు పరిశుద్ధతను పవిత్రతను అనుగ్రహించడం దేవుడు నేనే, ఆశీర్వించడం దేవుడు నేనే. నేను తప్పితే నేను ఎవరు ఆశీర్వదించలేరు. యాకోబుకు అది నన్ను వాగ్దానం చేశాడు, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను. అలాగే నేను దేవుడు నిన్ను నన్ను విడవక రాత్రికాల సమయంలో ప్రిమిటి వాళ్ళ ఆయన మన యొద్దకు వచ్చి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క పిలుపును మనం జ్ఞాపకం చేసుకొని మన యొక్క మోసయుక్తమైన జీవితాన్ని విడిచిపెట్టి యథార్థముగా మనం బ్రతుకుదాం.
అదే సమయంలో మన ఆశీర్వాదం కొరకై దేవుని దగ్గర మన నడవలసిన మార్గంతో ప్రార్థన చేసి ఆ రీతిగా మనం ముందుకు నడుచుకొని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ప్రపంచమంతటా ప్రేమిటి వాళ్ళరా మనము రుచి చూద్దాం. అలాగనే పరలోక రాజ్యాన్ని మనము పొందుకునే వారముగా ఉందాం. దేవుని యొక్క మాట విని యాకోబు బేతేలకు వచ్చాడు. యాకోబు బేతేలకు వచ్చిన తర్వాత ఆ యాకోబు ద్వారానే నేడు ప్రపంచమంతటా ప్రేమిటి వాళ్ళరా లోకరక్షకుని ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు ఆనందము కలిగి అనుభవిస్తూ ఉన్నది. యాకోబు బేతేలు యొద్దకు రావటం ద్వారానే జ్ఞాపకం చేసుకో. యాకోబు పేరు ఇప్పటికీ ప్రేమిటి వాళ్ళరా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇజ్రాయేలు దేశము అని, అంటే యాకోబు దేశం. కారణం ఏమిటి? యాకోబుని దేవుడు అంతగా హెచ్చించడానికంటే బేతేలుకు వచ్చాడు, దేవుని సన్నిధికి వచ్చాడు, అందుకు ఆయన ఆశీర్వదింపబడ్డాడు. కాబట్టి ఈ అనుభవాన్ని మనం కలిగి ఉండి ప్రేమిటి వాళ్ళారా ముందుకెళ్ళి. ఇప్పుడు దాకా గతించింది గతించిపోయింది, జరిగిపోయింది జరిగిపోయింది. అయితే ఇక నూతనముగా మనము జీవిద్దాం. ఆ బేతేలు దర్శనంలోనికి ఇశ్రాయేలు దర్శనంలో మనము జీవిద్దాం. ప్రభు చెప్పిన మాటలను దీవించి ఆశీర్వదించను గాక. మనుషుడా, నువ్వు ఏదైతే ఆ పంటని నువ్వు కోయదు. ఎందుకు? దేవుడు వెక్కిరింపబడడు, మనమే వెక్కిరింపబడేటువంటిది, మనమే మోసపోయేటువంటిది. కాబట్టి దేవుడు ఎవరు నన్ను చూడట్లేదు అనుకోవద్దు. దేవుడు అన్నీ చూస్తున్నాడు, తగిన విధానంలో మనకు ప్రతిఫలం ఇస్తున్నాడు. మరి ఏం కావాలో కోరుకుందాం. ఆశీర్వాదం కావాలో శాపం కావాలో ప్రభు చెప్పిన మాటలను దీవించి ఆశీర్వదించును గాక. మనందరినీ ఆయన ప్రేమిటి వల్ల దీవించును గాక. దయచేసి మోకరించండి.